ఈ వినాయకుడిని లేపారా? హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో అత్యంత వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. వందలాది విగ్రహాలు లస్కర్ల మీద తరలి వస్తున్నాయి. వేలాది మంది భక్తులు జయ జయ ధ్వానాల మధ్య, ఆనందోత్సాహాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రేన్లతో వినాయకుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, వేలాది మంది భక్తులు వచ్చారు. వందలాది విగ్రహాలు ఉన్నాయి, ఎటు చూసినా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈ నిమజ్జనం రెండో రోజు నిన్నటే మొదలైంది. ఉదయం నుంచి నిన్న మధ్యాహ్నం వరకు 1 వరకు 1:30 వరకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం జరిగింది. ఆ తర్వాత మిగిలిన విగ్రహాలను అనుమతించారు హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి. అప్పటి నుంచి నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత మొదలైనటువంటి సాధారణ విగ్రహాల నిమజ్జనోత్సవం తర్వాత మరుసటి రోజు ఆదివారం 7వ తారీఖు కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని వందల విగ్రహాలు ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు, ఈ రోడ్ల వెంబడి సచివాలయం ఎదుటిగా కొలువుదీరి ఉన్నాయి, తరలి వస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా సాయంత్రం వరకు ఈ నిమజ్జనోత్సవం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎక్కడెక్కడ క్రేన్ నెంబర్ 12 ఇక్కడ అన్ని రకాల అనౌన్స్మెంట్లు ఇస్తూ పబ్లిక్కి దిశానిర్దేశం చేస్తూ ట్రాఫిక్ పోలీసులు, సాధారణ పోలీసులు, అలాగే వాలంటీర్లు వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైవర్షన్ చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయము గణేష, జై జై గణేష, మళ్ళీ రాబోయ్య గణేష అంటూ వినాయకుడిని సాగనంపుతున్నారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా, గుండెల నిండుగా, పులకించను కనులు పులకించను మనసులు అన్నట్టుగా చాలా వైభవపేతంగా సాగుతుంది. ఇది ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి